సిలువ వేయబడెను, క్రీస్తు సిలువ వేయబడెను, మనుషులందరికీ రక్షకుడాయెను. నీకై భూమిలో పుట్టెను, నీకై ప్రాణం పెట్టెను, మూడో దినమున లేచెను, మృత్యుంజయునిగా నిలిచెను. లోకమా గమనించవా నిజమైన క్రీస్తు వ్యధను, లోకమా వివరించవా నిజమైన క్రీస్తు చరిత్రను. క్రీస్తు సిలువ వేయబడెను, క్రీస్తు సిలువ వేయబడెను, మనుషులందరికీ రక్షకుడాయెను. చూడండి, ఈశ్వరు ప్రార్థన చేశారు, మహారోదనతో కన్నీటితో ప్రార్థన చేశారు. ఇక్కడ తనను మరణం నుండి రక్షింపగలవానికి, తనను మరణం నుండి రక్షించమని ప్రార్థన చేశారు. మరి ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన ప్రార్థన అంగీకరించబడినది. అంగీకరించబడింది అంటే రక్షించబడ్డాడనా, చనిపోయాడనా? శరీరధారిగా ఉన్న దినములలో యేసు ఆత్మను రక్షించువానికి ప్రార్థనలు చేసెను. శరీరధారిగా ఉన్న దినములలో యేసు ఆత్మను రక్షించువానికి ప్రార్థనలు చేసెను. తండ్రి ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి సిలువ మరణానికై సిద్ధమైపోయెను. దేవా నా దేవా, నా చెయ్యేల విడచితివి, నా ఆర్తధ్వని వినక నాకేల దూరముగనున్నావని ప్రార్థించగా యాచించగా తండ్రి అంగీకరించెను, ఆత్మను రక్షించెను. క్రీస్తు సిలువ వేయబడెను, క్రీస్తు సిలువ వేయబడెను, మనుషులందరికీ రక్షకుడాయెను. ఏలీ ఏలీ లామా సబక్తానీ అని కేక వేశారు. దూరంగా ఉన్న వాళ్ళకి వినపడుతుందా లేదా? వినపడుతుంది. రాస్తున్నారు, బిగ్గరగా కేక వేసి పడిపోయాడు. ప్రాణము విడిచాను రాశారు. ప్రాణము విడిచాడా, ప్రోకోల్పడా ఎలా తెలుస్తుంది? దూరంగా చూసిన వాళ్ళకి ప్రాణము విడిచను అనుకున్నారు, ప్రాణము విడిచినను రాశారు. ఒకడు తన ఈటెతో క్రీస్తు ప్రక్కలో పొడవగా రక్తమును నీళ్లను కారుతూ వచ్చెను. ఒకడు తన ఈటెతో క్రీస్తు ప్రక్కలో పొడవగా రక్తమును నీళ్లను కారుతూ వచ్చెను. తన ఎముకలలో ఒకటైన విరువబడక ముందే మరణించాలను లేఖనము నెరవేరుచుండెను. బ్రతికియున్న వారికైతే రక్తము చిందును, నిజముగా మరణించాడు గనుక రక్తము నీళ్లు కారెను. ఆ శతాధిపతి యోహానును దగ్గర నిలచి చూచెను, నిజమని సాక్ష్యమిచ్చెను. క్రీస్తు సిలువ వేయబడెను, క్రీస్తు సిలువ వేయబడెను, మనుషులందరికీ రక్షకుడాయెను. క్రీస్తు సిలువ వేయబడెను, క్రీస్తు సిలువ వేయబడెను, మనుషులందరికీ రక్షకుడాయెను.